నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం। నల్గొండ నియోజకవర్గం కనగల్ మండలం తుర్కపల్లి గ్రామంలోని వివోఈ సంబంధిత అధికారులు కలిసి డబ్బు తమ సొంతానికి వాడుకున్నారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి ఆ గ్రామంలోని మహిళలు సంఘం నాయకులు డీఐజేవి రంగనాథ్కు ఫిర్యాదు చేశారు। తుర్కపల్లి గ్రామానికి చెందిన సుమారు 500 మంది మహిళలు 34 స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి పొదుపు చేసుకున్న మొత్తాలను ప్రభుత్వం అందించే రుణాలను పొంది అనంతరం చెల్లించే వాయిదాలు చెల్లించకుండా కోటి రూపాయల వరకు స్వాహా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు। ఆ గ్రామ వివోఏ ఎస్సీఆర్పీ సీసీ చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి తమకు న్యాయం చేయాలని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిని దాదాపుగా 500 మంది మహిళలు తమకు న్యాయం చేయాలని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించారు। స్పందించిన కంచర్ల భూపాల్రెడ్డి వారందరినీ తీసుకుని నల్గొండ జిల్లా డీఐజీ వద్దకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు। ఎస్పీ స్పందిస్తూ వారిపై తగు చర్యలు తీసుకుని స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటామని విచారణ నిర్వహిస్తామని అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు। డీఐజీని కలిసిన వారిలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా, కనగల్ జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం, సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామగిరి శ్రీధర్రావు, స్థానిక సర్పంచ్ ఆదిమల్ల లింగయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐతగోని యాదయ్య, జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి, హనుమంతు నాయక్, చెన్నగోని యాదగిరి తదితరులు ఉన్నారు। మొత్తం జనాలకు పైసలు కట్టించేసి ఇప్పుడు ఏంటంటే లోన్ తీసుకొని లోన్ కట్టిన లోన్ కంపల్సరీ ఇప్పుడు వీళ్ళు కూడా తీసుకుంది వివికే తీసుకుంది పైసలన్నీ మా ఒక్క గుంపులో 3-4 లక్షలు తీసుకుంది। ఇది తీసుకొని ఇల్లులు కొనుక్కుంది, భూములు కొనుక్కుందామా, ఇప్పుడు రమ్మంటే వస్తలేదు। ఇక మా పైసలు తీసుకుంది, పొదుపు పైసలు 33 సంఘాల పైసలు తీసుకుంది। భూతం పారతమ్మ ఇక మేము చెప్పలేము। అజ్లాపురం అయితే నెలకు పొదుపు డబ్బులు తెచ్చినాం సారు, తెచ్చి ఆమెకి ఇచ్చినాం సారు। ఆమెకి ఇస్తే నమ్మకంతో కడుతుందని మేము అల్లేసినాం సారు। అల్లేస్తే కొన్ని కట్టింది, కొన్ని కట్టలేదు సారు। ఇక లెక్క తేలి అందరూ అడిగే వరకే నేను ఇయ్యనని అంటుంది సార్, అంతే సార్। తుర్కపల్లి సార్, కనగల్ మండలం కనగల్లో పొదుపు కడతానికి వస్తే 2 ఏళ్ళు 2018 నుంచి సార్ ఒక నెల కడుతుంది, ఒక నెల కడతలేదు సార్। ఆ ఊళ్ళోకి వచ్చి పైసలు అడిగటానికి మళ్ళా పైసలు రాకుండా ఒక నెల పొదుపు కడుతుంది సార్। ఒక నెల తింటుంది, ఒక నెల కడుతుంది। ఇట్లా 70 లక్షలు తిన్నది సార్, 70 లక్షలు తిన్నది। మాకు న్యాయం జరగాలి, మా డబ్బులు మాకు కట్టివ్వాలి సార్। 4 నెలలు పైసలు కట్టాలి సార్। మాకు ఒక్కొక్క గుంపుకు 3 లక్షలు తిన్నది సార్। 3 లక్షలు తిన్నది। బ్యాంకు వాళ్ళు కట్టకుంటే మమ్మల్ని ఒత్తిడి చేస్తారు సార్। రేపటి నుంచి మేము కష్టం చేసి కూలీ పోయి తెచ్చి కట్టినాం మేము। మా పైసలు మాకు కట్టినాక మేము బ్యాంకులో పైసలు కట్టాం సార్। మేము గ్రామం అది పార్తమ్మ, అది మస్కూరు పార్తమ్మ, భూత పార్తమ్మ 34 గుంపులు గ్రూపులు మొత్తం అందరి 3 లక్షలు అందరి చేసింది। 70 లక్షలు మొత్తం మమ్మల్ని మోసం చేసింది। ఆమె ఊర్లో సిస్టమ్ ఇచ్చిర్రని మేము నమ్మినాం। నమ్మితే తుర్కపల్లి గ్రామం మాది అట్లా మోసం చేసింది మమ్మల్ని। ఇప్పుడు మా పనులు చేసుకొని కన్నా బాధలు పడి కన్నా కష్టాలు పడి కట్టినాం సారు। ఏం చేస్తాం ఇప్పుడు, అన్ని మోసాలు చేసింది మమ్మల్ని। మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి, మా పైసలు మాకు రావాలి అంతే। మాకు మా కష్టం చేసి కన్నా బాధలు పడి కట్టినాం। మాది కనగల్ మండలం తుర్కపల్లి గ్రామం। కనగల్ ఏపీజీబీబీ బ్యాంకుకు మేము ప్రతి నెల డిపాజిట్ చేసేవాళ్ళము। బీబీకే మా పార్వతమ్మ మాకు మోసం చేసింది పొదుపులు। సీసీ కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ కాలేదు, సీసీ కూడా మాకు ఏం చెప్పట్లేదు। లెక్కలు చేపించుకురు ఊళ్ళోకి వచ్చి, ఇప్పుడు గత 2 రోజులుగా 3 రోజులుగా లెక్కలు చేసుకురు। మొత్తం లెక్కలు చేసుకుని మా వివో నుంచి 70 లక్షలు డిపాజిట్ తేలింది, కట్టలేదు। మా డిపాజిట్ మా పేరు మీద చేయలేదు ఆమె కడితే
అని కూడా మొన్న 2 రోజులు కడతా అని చెప్పింది. మా ఊళ్ళోకి పిలిపిస్తే చిటీలు ఉన్న వాళ్ళకి కడతా అని చెప్పింది సమాధానం. ఇప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళకి వచ్చినప్పుడు సమాధానం మేము కట్టను, ఏ చిట్టీలు వాళ్ళ దగ్గర లేవు, నాది ఏ ప్రూఫ్స్ ఆమె దగ్గర లేవు, మేము కట్టం, వాళ్ళకి నాకు సంబంధమే లేదని చెప్తుంది. ఇప్పుడు సమాధానం చెప్తుంది కాబట్టి మేము ఇట్లా ఎస్పీ కాడికి మేము వచ్చినాము. ఎస్పీ ద్వారా ఏం చెప్తారు, ఏంది మాకు న్యాయం జరుగుతుందా జరగదా అని మేము ఇప్పుడు రోడ్ ఎక్కాల్సి వచ్చింది. తేరగా ఇంటికి ఊళ్ళోకి వచ్చి తీసుకొని కట్టుకుంది. ఇప్పుడేమో మమ్మల్ని రోడ్డు పాలు చేసింది. ఈరోజు పెద్ద ఎత్తున తుర్కపల్లి గ్రామం నుండి కనగల్ మండలం తుర్కపల్లి గ్రామం నుండి ఇక్కడికి నల్గొండకు రావడం జరిగింది. ఎందుకంటే మహిళా సంఘాలు అనేవి ఊర్లలో గ్రూపులు ఉండేవి. మా గ్రామంలో 34 సంఘాలు ఉన్నాయి. అట్టి 34 సంఘాల పైసలు ఒక పార్వతమ్మ అనే వ్యక్తి తీసుకునేది. ఆమె 34 సంఘాల నుంచి కూడా 60 నుంచి 50 లక్షలు ఫ్రాడ్ చేసి కట్టకుండా, బ్యాంకులో కట్టకుండా కట్టామని చెప్పి వీళ్ళని మోసం చేయడం జరిగింది. అట్టి విషయమై ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఎంబడే స్పందించి మేము ఏ విధంగానైనా మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తదుపరి వెంటనే ఎస్పీ గారికి కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి ఎస్పీ గారు కూడా వెంటనే స్పందించి మీకు తగిన న్యాయం చేస్తాము, మీరు ఏ విధంగానైనా మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని ఖచ్చితంగా చేస్తారని మేము అనుకుంటున్నాం. మహిళలకు అన్యాయం జరగదు కూడా మేము కోరుకొని మీకు తెలియజేస్తున్నాం. కనగల్ మండలంలో తుర్కపల్లి గ్రామంలో 500 మంది, అదేవిధంగా 34 సంఘాలకు సంబంధించినటువంటి మరి డబ్బులని, లోన్లని ఏపీజీబీబీ బ్యాంకు, గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో మరి మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి లోన్లని మరి కలెక్షన్ చేయడం కోసం ఒక మినీ బ్యాంకును ఏర్పాటు చేసి ఆ మినీ బ్యాంకుకు సంబంధించినటువంటి పార్వతమ్మ ఆధ్వర్యంలో బ్యాంకు ట్రాన్సాక్షన్ అంతా కూడా బ్యాంకు వాళ్ళు ఒప్పజెప్పడం జరిగింది. మరి ఆ యొక్క 34 సంఘాల దగ్గర నుంచి దగ్గర 1 కోటి రూపాయలు వసూలు చేసి అందులోకి వెళ్ళి 70 నుంచి 80 లక్షల రూపాయలని బ్యాంకుకు కట్టకుండా సొంతానికి వాడుకొని మరి తుదకు బయటపడ్డ తర్వాత మొత్తం నేను కడతా అని చెప్పి పార్వతమ్మ, మరి అదేవిధంగా సీసీ సంబంధించినటువంటి వసంత, మరి అదేవిధంగా గ్రామీణ బ్యాంక్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్ రవి, వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై 70 నుంచి 80 లక్షల రూపాయల ఫ్రాడ్ని మరి బయటపడ్డ తర్వాత మరి ఆ గ్రామానికి పోయి అందరి పెద్ద మనుషుల సమక్షంలో మరి ఆ సంబంధించినటువంటి 70 నుంచి 80 లక్షల రూపాయలని మేము త్వరలో మరి బ్యాంకుకు ముట్ట చెప్తాము, మా మీద మీరు పోలీసు దృష్టికి కానీ కలెక్టర్ దృష్టికి కానీ తీసుకెళ్ళొద్దని మరి వారిని మరి బతిలాడుకోవడం జరిగింది. వాళ్ళు మరి లాస్ట్కు బతిలాడితే వాళ్ళు ఆగడంతో మళ్ళా వారం తిరిగే లోపల మేము కట్టము, ఏం చేసుకుంటారో చేసుకోరు అనే విధంగా మరి వాళ్ళు ఈరోజు అనడంతో వాళ్ళు పెద్ద ఎత్తున మళ్ళీ నా దగ్గర రావడంతో నేను ఎస్పీ గారి దగ్గరికి, జిల్లా కలెక్టర్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. మరి జిల్లా ఎస్పీ గారు మరి వారి యొక్క అన్ని కూడా ఇని ఎట్టి పరిస్థితుల న్యాయం చేస్తా ఆ 70 నుంచి 80 లక్షల రూపాయలు ఏదైతే వసూలు చేసిరో మరి పార్వతమ్మ విబిక కానీ, సిసి వసంత కానీ, మరి అదేవిధంగా ఫీల్డ్ ఆఫీసర్ రవి కానీ, ఇంకా ఎవరైనా బ్యాంకు సంబంధించినటువంటి ఎవరున్నా వారందరినీ కూడా చర్య తీసుకొని మరి వారి మీద కేసులు కూడా కట్టి మరి వారికి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఇప్పించడానికి పూర్తి ప్రయత్నం ఎస్పీ గారు తీసుకుంటానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నేను కూడా నల్గొండ ఎమ్మెల్యేగా వారికి బాధితులు ఎవరైతే ఉన్నారో 34 సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అండగా నిలిచి వాళ్ళ సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటానని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా నల్లగొండ జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ వార్త వినాలి. మరి ప్రతి ఒక్కరు కూడా సంఘాలకు లోన్ నుండి ఈ బ్యాంకులు కూడా వారిని రానియకుండా, వారితోటి మాట్లాడకుండా, వారిని ఇబ్బంది పెడుతూ మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఏజెంట్లను పెట్టి మరి ఈ విధమైనటువంటి మోసాలకు పాల్పడకుండా బ్యాంకు వ్యవస్థ కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకొని రివ్యూ చేసుకొని ఎక్కడికక్కడ సంఘాలకు సంబంధించినటువంటి వారికి ఇబ్బంది కూడా జరగకుండా బ్యాంకు వారు కూడా ఒకసారి రివ్యూని ఏర్పాటు చేసుకోవాలని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం మీడియా ద్వారా. మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియజేస్తా మరి ఖచ్చితంగా బ్యాంకులన్నిటిని కూడా ఒకసారి సమావేశపరిచి ఇలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకొని మరి అన్ని బ్యాంకులకు కూడా మరి ఆదేశాలు జారీ చేయాలని కూడా
కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ సమస్య ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారి దృష్టిలో ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా సమస్య పరిష్కారం వరకు వారికి అండగా నిలుస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పట్టణంలోని పట్టణ ప్రకృతి వనాలను తనిఖీ చేశారు. ఇందిరమ్మ కాలనీలోని మియావాకీ పార్కును, హౌసింగ్ బోర్డ్ కాలనీ ట్రీ పార్కును, స్మార్ట్ సిటీలోని స్మృతివనం పార్కును, లెప్రసీ కాలనీలోని ఎస్టీపీలో ఉన్న ట్రీ పార్కును తనిఖీ చేశారు. పార్కులలోని సదుపాయాలను పరిశీలించి ఎండిపోయిన మొక్కల స్థానంలో నూతన మొక్కలు నాటాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, కార్యనిర్వహణ అధికారి ఇంజనీర్ కె శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సహాయక ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నేలకంటి సత్యం, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం, ఎంసీఐ జిల్లా కార్యదర్శి వస్కల మట్టయ్య డిమాండ్ చేశారు. ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతుగా వామపక్షాలు నిర్వహిస్తున్న కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. 22 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో 1 కోటి మందికి పైగా రైతులు ధర్నాలు చేస్తుంటే చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. సవరణల పేరుతో కొన్ని మార్పులు చేస్తామని ప్రతిపాదించడం సరికాదని వెంటనే ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రైతాంగ ఉద్యమానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని తెలిపారు. కార్పొరేట్ శక్తుల కొమ్ము కాసే బీజేపీ ప్రభుత్వం వైఖరిని ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రవణ్ కుమార్, అంజయ్య, చారి, రైతు సంఘాల నాయకులు చాపల మారయ్య, రామచంద్రం, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శి ఆకుల వెంకట్రాం, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిపాక ముత్తిలింగం, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎర్పుల యాదయ్య, మిర్యాల భగత్, చలపతి, రమేష్, సతీష్, గోపి, యసరని శ్రీను, కర్ణాటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని సతీష్ నగర్ కాలనీలో మహిళలతో కలిసి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని పోస్టర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూతం అరుణకుమారి మాట్లాడుతూ దేశంలో ఎప్పుడూ లేని విధంగా గ్యాస్ ధరలను పెంచడం అన్యాయమన్నారు. పేదవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నట్లు వంట గ్యాస్ ధరలు నిత్యం రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. కేవలం పేదలను అడ్డి విడిచేలా ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, రాములమ్మ, శ్రీదేవి, అరుణ, జరీనా, కలమ్మ, నీరజ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని గిరిజన హాస్టళ్లలో ఫుల్ టైం, పార్ట్ టైం వర్కర్లుగా పనిచేస్తూ మరణించిన వారి స్థానాల్లో బాధిత కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని లంబాడి ఐక్యవేదిక రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లచ్చిరాం నాయక్ అన్నారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని గిరిజన జిల్లా అభివృద్ధి అధికారికి వినతి పత్రం ఇచ్చి విలేకరులతో మాట్లాడారు. 2007 నుంచి నేటి వరకు ల్యాబ్స్ అయిన ఎంప్లాయ్మెంట్ కార్డులను రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఎంప్లాయ్మెంట్ కార్డుల కోసం ఆన్లైన్ సర్వీసులు అందించడం అభినందనీయమని, ఈ కార్యక్రమం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ వార్తలు ఇంటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి. మీది మనది మనందరిది సిటీ కేబుల్.